ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంటు సభ్యులు ఆర్ కృష్ణయ్యపై చేసిన దాడిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. ఎన్నో స్కూళ్లను, కాలేజీలను, గురుకుల పాఠశాలల ఏర్పాటుకు చేసిన ఘనత ఆయనకి చెందుతుందని కొనియాడారు. బీసీల ఎదుగుదలను చూడలేక ఇతర పార్టీల వారు దాడిని చేయించారని దుయ్యబట్టారు. కృష్ణయ్యపై చేసిన దాడి యావత్ దేశంలోని 70 కోట్ల మంది బీసీలపై దాడి జరిగినట్టు భావిస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో బీసీలపై దాడి చేసే తిరిగి ఎదురుదాడి చేస్తామని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడుల్లో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. కృష్ణపై దాడి చేసిన దుండగులను శిక్షించాలి. బీసీ వ్యతిరేకులారా, బీసీ వ్యతిరేకులారా,